ఢిల్లీ నగరంపై సాయంత్రం మెల్లగా కమ్ముకుంటోంది. జాతిపితకు నమస్కరిస్తున్నట్లుగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. మహాత్మా గాంధీజీ నెమ్మదిగా నడుస్తున్నారు. అడుగులు మందగిస్తున్నాయి. ముఖంలో శాంతి పరిమళిస్తోంది. ఆగిపోతారు. కళ్ళు మూసి ప్రార్థనలో లీనమవుతారు. అదే నిశ్శబ్ద క్షణంలో భారతదేశపు మహానుభావుడు పడిపోతారు. హింసలో కాదు, త్యాగంలో. అదే క్షణంలో పొలంలో రైతు చేతులు ఆగిపోతాయి. బడిగదిలో ఉపాధ్యాయురాలు మాట మరిచిపోతుంది. రైల్వే స్టేషన్ నిశ్శబ్దంగా మారుతుంది. తల్లి తన బిడ్డను గట్టిగా హత్తుకుంటుంది. వృద్ధ స్వాతంత్ర సమర యోధుడు తల వంచుతాడు. ఇంకా వార్త రాలేదు, కానీ ప్రతి హృదయం ముందే తెలుసుకుంది. బాపు ఇక లేరు. సామ్రాజ్యాలను ఎదిరించిన ధీరులు ఈరోజు బలహీనులయ్యారు. జవహర్లాల్ నెహ్రూ కళ్లలో కన్నీళ్లు ఉబికి వస్తాయి. సర్దార్ పటేల్ మౌనంగా కూర్చుంటారు. రాజేంద్ర ప్రసాద్ కళ్ళు మూసి ప్రార్థిస్తారు. దేశం ఒక నాయకుడిని మాత్రమే కాదు, తండ్రిని కోల్పోయింది. మన జీవితాల్లో వెలుగు ఆరిపోయింది. ఈ గాయపడిన భూమిపై భారతమాత తన పిల్లలను తిలకిస్తుంది. నగరాలు ఏడుస్తున్నాయి. గ్రామాలు విలపిస్తున్నాయి. కోటి మంది తల్లి కళ్లనుంచి కన్నీళ్లు జారుతున్నాయి. ఆమె మోకరిల్లి చెబుతుంది, నా పిల్లలు స్వేచ్ఛగా నడవాలనే నువ్వు పాదరక్షలు లేకుండా నడిచావు. నా మహనీయ కుమారుడా, ఈరోజు నా హృదయం ఖాళీ అయ్యింది. మహానుభావులు నిజంగా పడిపోరు. గాంధీజీ ఇప్పుడు ప్రతి నిజాయితీ హృదయంలో నడుస్తున్నారు. నిజం పలికే ప్రతి బిడ్డలో, శాంతిని ఎంచుకునే ప్రతి చేతిలో త్రివర్ణ పతాకం మరింత ఎత్తుగా ఎగురుతోంది. భారతమాత కన్నీళ్ల మధ్య చిరునవ్వు చిందిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి పడిపోయాడు, కానీ ఆయన సిద్ధాంతాలు ఇంకా భారతదేశంతో నడుస్తూనే ఉన్నాయి.